లక్షలాది మంది తల్లులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. నిధుల విడుదలకు కొత్త తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 22వ తేదీన తల్లికి వందనం పథకం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. మొదట జూలై 16, 17, 18 తేదీల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. గత నెలలోనే పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ప్రారంభం కావడంతో విద్యా ఖర్చుల కోసం ఈ సాయం ఎప్పుడొస్తుందా అని కుటుంబాలు ఎదురుచూశారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా 22వ తేదీని ప్రకటించడంతో లక్షలాది మంది తల్లులకు ఊరట లభించింది. ప్రభుత్వం ఇప్పటికే 10,120 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ విడతలో 42.70 లక్షల మంది అర్హులైన తల్లులు లేదా సంరక్షకులకు మొత్తం 67.47 లక్షల మంది విద్యార్థుల కోసం ఆర్థిక సాయం అందించనుంది. ఈసారి తల్లికి వందనం పథకంలో ప్రభుత్వం మరో కీలక మార్పు కూడా చేసింది. గతంలో నిబంధనల కారణంగా పథకానికి దూరమైన అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు, శానిటైజేషన్ వర్కర్ల పిల్లలు కూడా ఈసారి లబ్దిదారుల జాబితాలోకి రానున్నారు. దీంతో వేలాది కుటుంబాలకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే అర్హులైన ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. ఇందులో 2,000ను పాఠశాలలు, జూనియర్ కళాశాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యా మౌలిక సదుపాయాల కోసం వినియోగిస్తారు. మిగిలిన 13,000ను నేరుగా తల్లి లేదా సంరక్షకురాలి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం ద్వారా పిల్లల చదువుపై తల్లిదండ్రుల ఆర్థిక భారం తగ్గడంతో పాటు పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరగడం, డ్రాప్ అవుట్లు తగ్గడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. అయితే డబ్బులు రావాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లి లేదా సంరక్షకురాలి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఆ బ్యాంక్ ఖాతా ఎన్పీసీఏ మ్యాపింగ్ పూర్తి చేసి ఉండాలి. ఈ రెండు ప్రక్రియలు పూర్తి కాకపోతే ఖాతాలో డబ్బులు జమ కావని ప్రభుత్వం హెచ్చరించింది. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండటం కూడా తప్పనిసరి. ఎవరికైనా ఆధార్ లింకింగ్, ఎన్పీసీఐ మ్యాపింగ్ లేదా ఇతర సాంకేతిక సమస్యలుంటే వెంటనే సమీప స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయం లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది. జూలై 22 నుంచి నిధుల జమ ప్రారంభం కానుండగా అదే రోజు నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించే ప్రక్రియ కూడా మొదలవుతుంది. అనంతరం అర్హులైన కొత్త విద్యార్థులు సరిదిద్దిన వివరాలతో కూడిన అదనపు జాబితాకు ఆగస్టు చివరిలో మరో విడత చెల్లింపులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.